ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 247వ భాగం. శ్రీరామచంద్రుల వారు వశిష్ఠ మహర్షిని మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చూడండి, యోగ వాసిష్టం అనేది ఒక విశిష్టమైన గ్రంథం అని మనం పదే పదే చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఒకే ప్రశ్న మళ్ళీ 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 వస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే దానికి వచ్చేటువంటి సమాధానం అనేది దాని యొక్క ప్రాముఖ్యతను బట్టి అది స్థూలంగా మనసులో నాటుకోవాలి అన్నటువంటి భావనతో వాల్మీకి మహర్షుల వారు పదే 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 ఇటువంటి ప్రశ్నలని పొంఖాలుగా వస్తూనే ఉండేటట్లు రచన చేశారనమాట. కాబట్టి ఇక్కడ మళ్ళీ రాముల వారు ఇంత ముందు అడిగిన ప్రశ్నే కదా అని మనం విసుగు చెందడం ఇక్కడ కుదరదు అని మరొక్కసారి అందరికీ మనవి చేసుకుంటూ రాముల వారి ప్రశ్నని చూద్దాం. ఏమంటున్నారు రాముల వారు? మహర్షి, భగవాన్ పరబ్రహ్మం ఒక్కటే సత్యం అని మీరు అంటున్నారు, బాగానే ఉంది. అయితే పరబ్రహ్మం ఒక్కటే సత్యమయ్యే పక్షంలో ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి అంటున్నాడు. వేసిన ప్రశ్నే మళ్ళీ వేస్తున్నారు రాముల వారు. దానికి వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారు. రాజపుత్ర, పరబ్రహ్మమే పరమాత్మే జగత్తుగా వివర్తితమవుతున్నది. ఇదే మాట. మనకు కనిపించేటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రపంచం అంతా కూడాను పరమాత్మే. ఈ ఒక్కటి తెలుసుకుంటే ఇంకా అంత ఆత్మజ్ఞానం అయితేమి, అది మోక్షానికి మార్గం అయితేమి, ఎవ్రీథింగ్ అందులోనే ఇమిడిపోతాయి. ఏనుగు పాదంలో చిన్న చిన్న జంతువుల యొక్క అడుగులు ఎలాగా ఇమిడిపోతాయో ఈ ఒక్క అంశంలో ఆత్మజ్ఞానం అంతా కూడాను, బ్రహ్మజ్ఞానం అంతా కూడాను ఇమిడిపోతుంది. ఏంటది? ఏమంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి? సర్వశక్తులకు ఆ పరమాత్మే అలవాలము. పరమాత్మే జగత్తుగా వివర్తితమవుతున్నారు. సర్వశక్తులకు ఆ పరమాత్మే ఆలవాలం. పరమాత్మను ప్రపంచాన్ని పరమాత్మ నుండి వేరు చేసేటువంటి ఆలోచనే కూడదు. అసలు అధికారం ఎవరికి లేదు. ప్రపంచాన్ని పరమాత్మ నుండి వేరు చేసే అధికారం ఎవరికి లేదు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఎలా చెప్తాం పరమాత్మే ప్రపంచం అని? పరమాత్మే ప్రపంచం. కనిపించే ప్రపంచం అంతా పరమాత్మే. పురాణాలు చెప్తుంటాయి ఈ ప్రపంచాన్ని పరమాత్మ సృష్టించాడని. ఎలా చెప్తాం మనము ఇది పరమాత్మ ప్రపంచం అంటే? దానికి వివరణ చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. ఏమంటున్నారు? అయ్యా, పురాణాలు కూడా చెప్తుంటాయి. ఏమని? ఈ ప్రపంచాన్ని పరమాత్మే సృష్టించాడు అని పురాణాలు చెప్తుంటాయి. మరి ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి ఆయన ఉపయోగించిన పదార్థం ఏది? కుమ్మరివాడు కుండను తయారు చేశాడు. ఆ కుమ్మరి కుండను తయారు చేయడానికి అతను వాడిన పదార్థం ఏది? మట్టి. ఇక్కడ ప్రపంచాన్ని తయారు చేయడానికి వాడిన మట్టి ఏది మట్టి ఇక్కడ అంటే? వేరే మట్టి ఏది లేదు, అది శుద్ధ చైతన్యమే. వేరే మెటీరియల్ ఏదీ లేదు. శుద్ధ చైతన్యం తనే. పరమాత్మే మెటీరియల్, పరమాత్మే కుమ్మరి ఇక్కడ. ఇప్పుడు శుద్ధ చైతన్యమే. ఇక్కడ ఏంటంటే ప్రకాశము అదే, చీకటి అదే అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ప్రకాశం అంటే ఏంది? పరమాత్మ తత్వం. చీకటి అంటే ఇక్కడ ఏమిటి అర్థము? ప్రపంచం. ప్రపంచము పరమాత్మే, పరమాత్మ పరమాత్మే. ప్రకాశము అదే, చీకటి అదే. సత్తు అదే, అసత్తు అదే. సత్ అంటే ఏంటి? సత్స్వరూపుడు పరమాత్మ. అసత్ అంటే ఏంది? ప్రపంచం. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు కనిపించి మరొకప్పుడు మాయమయ్యేటువంటి దాన్ని అసత్ పదార్థం అంటాం. అసత్ ఏంటి ఇక్కడ? ఏంటి అసత్తు? ప్రపంచం. సత్తు పరమాత్మే, ఇక్కడ అసత్తుగా కనిపించేది పరమాత్మే అనేది దృఢంగా మనకి అర్థం కావాలన్నమాట. ఇంకా చెప్తున్నాడు, ఆది అదే అంతము అదే. ఆది ఎవరు? పరమాత్మే. అంతం
ఆది అదే అంతం అదే. అంతం అంటే యాక్చువల్గా కొన్ని మళ్ళీ ఆ విషయంలోకి వెళ్ళిపోతే మనం అనాది అనేటువంటి పదాన్ని మనం విపులమైన అర్థం తీసుకోవాల్సి వస్తుంది. సరే, ఆది అదే, అంతము అదే, సత్తు అదే, అసత్తు అదే, వెలుగు అదే, చీకటి అదే అంటున్నారు వశిష్ఠ మహర్షి. ఎలా నిరూపిస్తారు? మనం చెప్పాలి కదా, ఒక మాట చెప్తే దానికి నిరూపణ ఉండాలి కదా, దానికి చెప్తున్నారు మహర్షి. ఏమంటున్నాడు? ఈ అఖండమైనటువంటి చిదాత్మే, అఖండమైన పరమాత్మే, పరమాత్మలో ఖండం లేదు, నిరంశము, నిరవయవము, అఖండము, ఏకరూపము, ఇవన్నీ పరమాత్మకి పరబ్రహ్మకి నామాలు. అటువంటి అఖండమైనటువంటి చిదాత్మే ఉన్నదయ్యా, ఖండం ఎక్కడా లేదు, మొత్తం అంత ఏకరూపమైనటువంటి పరమాత్మే ఉన్నది. ఆ పరమాత్మ ఏం చేసింది? అదే వచ్చి జీవరూపంలో సూక్ష్మ శరీరంలో దూరింది. నిన్న చెప్పుకున్నాం సూక్ష్మ శరీరంలో ఎలా దూరిందో. ఈ సూక్ష్మ శరీరంలోకి వచ్చి కూర్చుంది, అంతఃపురం అనే సింహాసనం మీద కూర్చుంది, ఆ చెవి, ముక్కు, కవి అన్నిటినీ వాటిని బానిసలుగా చేసుకుంది. ఇది విషయభోగాలన్నీ చేస్తూ ఉందని నేను చూసాం మనం. అలాగే అఖండమైనటువంటి ఉన్నది చిదాత్మ ఒకటే. ఆ చిదాత్మ వచ్చింది, దిగి వచ్చింది, తను తాను తగ్గించుకుని వచ్చింది. ఎక్కడ చూసింది? జీవరూపంలో సూక్ష్మ శరీరంలో కూర్చుంది ఆ పరమాత్మే. ఇక మనస్సు, ప్రాణం, దేహం అలా అలా వచ్చాయి, అన్ని స్థిరమైపోయినాయి. జీవుల మనం తయారైపోయాం అన్నమాట. ఇక్కడ ఒక మాట కొడుతున్నాడు వశిష్ఠ మహర్షి, స్వభావం అన్నట. ఆ బ్రహ్మమే అన్నిటికీ స్వభావం అంటున్నాడు. స్వభావం, స్వభావం అంటే మామూలుగా మనం ఇంగ్లీష్లో చెప్పండి ఎస్సెన్స్, స్వభావం, ఎస్సెన్స్. బ్రహ్మమే స్వభావం అట. దేని కింద చెప్పాడు కదా, శరీరానికైనా, మనసుకైనా, ప్రాణానికైనా, దేనికైనా బ్రహ్మమే స్వభావం అట. అన్నిటికీ ప్రపంచానికి స్వభావం అట. స్వభావం అంటే ఎసెన్స్ అని అర్థం. వీటన్నిటికీ స్వభావం బ్రహ్మమేనట. కాబట్టి ఏది ఎక్కడ వచ్చింది అని చెప్తున్నా అది బ్రహ్మమే. ఎక్కడి నుంచి ఏది వచ్చింది అని నువ్వు ఏమన్నా చెప్పు, అది బ్రహ్మమే. ఆ బ్రహ్మమే ఆ రూపంలో దిగి వచ్చింది అని మనం చెప్పాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం మర్చిపోకూడదు. బ్రహ్మం నుండి ఏదో వచ్చింది అని చెప్పకూడదంట. బ్రహ్మం నుండి ఏదో వచ్చింది అని చెప్పకూడదు. ఎలా చెప్పాలి? బ్రహ్మమే ఒక రూపం ధరించి కనిపిస్తోంది. బ్రహ్మం నుంచి ఏదో వచ్చి ప్రపంచం కనపడడం లేదు, బ్రహ్మమే ప్రపంచం కనపడుతున్నాడు, బ్రహ్మమే జీవుడుగా కనపడుతున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. అర్థమైందా? మరి నువ్వు అడిగావు కదయ్యా, ఈ సృష్టి ఎట్లా ఎక్కడి నుంచి వచ్చిందో అని అడిగావు కదా, దానికి సమాధానం చెప్తున్నా, ఇదంతా వినవయ్యా అంటూ కొనసాగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. రామా, చంద్రోదయం కాగానే సముద్రంలోకి జలాలు, సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క నీళ్లు ఏమవుతుంది, రకరకాల పొంగులు పైకి కిందకి అలల్లాడుతూ ఆకారాలు, రకరకాల ఆకారాలు ఎలా వ్యక్తమవుతాయో, చంద్రుడిని చూస్తానే సముద్రం ఏ విధంగా రకరకాల అలలని వాళ్ళ సముద్రంలో ఉత్పత్తి అవుతుందో, అలాగా చిదాత్మ మొట్టమొదట ఏమైంది, జీవాత్మగా రూపొందింది. ఇందా చెప్పాం కదా, అఖండమైనటువంటి చిదాత్మే వచ్చి జీవరూపంలో కూర్చుంది అన్నాం కదా. అలాగా చిదాత్మ ముందు జీవరూపం పొందింది. ఆ జీవరూపం పొందిన తర్వాత అది ఏమైంది, కర్మమయమైనటువంటి, వాసనామయమైనటువంటి అనేక శక్తులు ఉన్నాయి దాంట్లో జీవరూపంలో, అంతే కదా. అవిద్యలో ఉన్నాయి, మాయలో ఉన్నాయి. ఏంటి మాయలో, అవిద్యలో ఉన్నది కర్మఫలాలు, వాసనలు. ఆ కర్మఫలాలు, వాసనలన్నీ ఉన్నాయి. ఆ కర్మఫలాలు, వాసనలతో కూడినప్పుడే వాడు జీవుడు అంటున్నాము మనము. ఆ కర్మఫలాలు, వాసనలు, ఆ శక్తులన్నిటినీ ఈ జీవుడు ప్రదర్శిస్తూ 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 బాగా మళ్ళీ తిరిగి రచిస్తున్నాడు. ఇలా సర్వజీవులు, సర్వ పదార్థాలు సదా ఆ పరమాత్మ నుండే ఉద్భవిస్తున్నాయ్యా. ఇది చెప్పడానికే నేను ఇంత కష్టపడుతున్నాను నీకు. లోకమంతా కూడాను ఆ బ్రహ్మంలోనే పుట్టి అందులోనే లయమైపోతుంది. సముద్రంలో అలల్లాగా అందులో పుట్టినవన్నీ కూడాను దాని రూపాలే, నీటి రూపాలే. అలలు, హేనము, అదేమంటారు, నురుగు, సుడిగుండాలు, ఆవర్తాలు అన్నీ కూడాను ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి జలం తప్ప మరేది కాదు. అలాగే ఈ బ్రహ్మంలో పుట్టేటువంటి ప్రతి ఒక్కటి కూడాను బ్రహ్మం తప్ప
వేరే కాదయ్యా రామచంద్ర. నువ్వు తరంగము బుద్భుదము అని వేరువేరుగా చూడొద్దు. ఇది అలా, ఇది సుడిగుండం, ఇది నురుగు అని వేరువేరుగా చూడొద్దు. తరంగము, ఆ యొక్క బుడగలు, ఆ సుడిగుండాలన్నిటినీ హేయం, తీసిపారేయి, వాటిని తీసేసేయి. ఏది తీసుకోవాలి నువ్వు? జలం అనే ఉపాధేయాన్ని, జలాన్ని మాత్రమే తీసుకో. జలము అనే భావంతో ఉండు. హేయం అవన్నీ తీసిపారేయి. నామాలు రూపాలు, ఇక్కడ జలము బుద్భుదము, ఆ బుడగలు సుడిగుండాలు అంటే ఏంటంటే నామరూపాలను తీసేసేయి. నువ్వు దేన్ని తీసుకో? జలాన్ని తీసుకో. ప్రపంచంలో ఉన్న విశేషాలన్నిటి తీసిపారే. సామాన్యమైనటువంటి పరమాత్మను నువ్వు గ్రహించు. అర్థమవుతుందా? కాబట్టి రెండవది అనేటువంటి కల్పన లేనే లేదనుకో. ఇంక రెండవది లేదు. ఉన్నది ఒక్కటే, ఆ పరబ్రహ్మమే ఉన్నది. ఒకటి బ్రహ్మం మాత్రమే ఉన్నది. అగ్నిహోత్రం ఎంత పెద్దదైనా, ఇక్కడ నిన్న కూడా వచ్చింది ఈ ఉపమానం, అగ్నిహోత్రం మంట ఎంత పెద్దదైనా దాంట్లో ఉష్ణత్వం తప్ప మరేది ఉండదు. అలాగే బ్రహ్మత్వం తప్ప ప్రపంచంలో వేరొకటి ఏది లేదయ్యా రామచంద్ర. అసలు ఈ ఆత్మ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? సర్వం నిండిపోయి కనపడుతున్నదే ఆత్మ. అంతా అన్నింటా నిండిపోయి ఏకరూపంగా కనపడుతున్నదే అదే ఆత్మ, అదే భగవాన్. రాముడు అంటున్నాడు, మీ మాటలు అర్థం చేసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది, మీరు చెప్పే మాటలు నాకు బోధపట్టం లేదు అని పెద్ద ప్రశ్ననే వేయబోతున్నాడు మళ్ళీ రామచంద్రుల వారు. ఇంద్రియాలకు మనస్సుకు అతీతమైనటువంటి బ్రహ్మతత్వం ఎక్కడ? అసలు ఇంద్రియాలకు కానీ మనసుకు కానీ దేనికి అందని బ్రహ్మతత్వం గొప్పది. అయితే ఆ బ్రహ్మతత్వం నుంచి పుట్టినటువంటి క్షణభంగురమైనటువంటి ప్రపంచం ఎంత అల్పం. ఆ బ్రహ్మతత్వం ఎక్కడా? ఈ ప్రపంచం ఎక్కడా? ఇంద్రియాలకు మనస్సుకు అతీతమైన బ్రహ్మతత్వం ఎక్కడా? ఇక్కడ క్షణభంగురమైనటువంటి ప్రపంచం ఎక్కడా? వాస్తవానికి జగత్తు బ్రహ్మం నుండి పుట్టి ఉంటే అది బ్రహ్మంతో సమానంగా ఉండాలి కదా. జగత్తు కూడా ఇప్పుడు బ్రహ్మంలోంచి ఒకటి పుట్టింది అంటే బ్రహ్మంతో సమానంగా ఉండాలి కదా. ఏదైనా సరే ఒక దాని నుంచి ఒకటి పుట్టింది అంటే ఆ పుట్టింది దేనిలోంచి పుట్టిందో దానికి సమానంగా ఉండాలి అన్నది న్యాయమే కదా. మీరు ఒప్పుకుంటారా లేదా? దీనికి ఒక దాంట్లోంచి మనిషి నుండి పుట్టింది మనిషిలాగానే ఉంటాడు, కుక్క పిల్ల కుక్కలాగానే ఉంటుంది. అలా ఒక దాంట్లోంచి ఒకటి పుట్టింది అంటే దాంతో సమానంగా ఉండాలి కదా. ఇంకా ఆయన ఉదాహరణలు ఇస్తున్నాడు, కుక్క మనిషి కాకుండా. వశిష్ఠ మహర్షి ఏమని, దీపం నుండి దీపమే పుడుతుంది కదయ్యా, మనుషుడి నుండి మనుషుడే పుడతాడు కదయ్యా, వరి నుండి వరి ధాన్యమే వస్తుంది కదయ్యా, సస్యాల నుండి సస్యమే వస్తుంది కదయ్యా. కాబట్టి ఇలా దేని నుండి పుట్టిందో దాని లక్షణాలే ఉండాలి. కానీ నిర్వికారమైనటువంటి పరబ్రహ్మం నుండి పుట్టింది నిర్వికారంగానే ఉండాలి. లేకపోతే ఇంకో రకంగా చెప్పొచ్చు, వికారమైనటువంటి రకరకాల వాక్కు వేరియేషన్స్తో ఉన్నటువంటి వికారాలతో ఉన్నటువంటి జగత్తుకు కారణమైన బ్రహ్మం కూడా వికారంగా ఉండాలి. కానీ అలా లేదు. బ్రహ్మంలో వికారం లేదు, దానిలోంచి పుట్టిన ఈ జగత్తుకి వికారాలు ఉన్నాయి. కాబట్టి నిష్కలంకుడైనటువంటి పరమేశ్వరునికి ఈ కళంకం ఎలా సాధ్యం? పరమేశ్వరుడేమో నిష్కలంకుడు, దాంట్లో పుట్టినటువంటి ప్రపంచం కళంకం. ఇటువంటి కళ ఏంటంటే ఆ నిష్కలంకుడైనటువంటి ఆ పరమాత్మ నుంచి పుట్టిన ప్రపంచం ఎందుకు ఇలా వికారంగా ఉంది? నాకు చాలా అనుమానంగా ఉంది, దాన్ని మీరు వివరించండి అని అడుగుతున్నారు రామచంద్రుడు. రేపటి ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి ఏం సమాధానం చెప్తాడో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం.